ఓం మహాగణపతి నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, సెప్టెంబర్ మాసంలో మనకి గురువు ఉచ్చ స్థితిలో కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు వచ్చేసి దాదాపుగా మనకు తులారాశిలో సంచారం అనేది జరుగుతుంది. రవి యొక్క సంచారము మనకు సింహరాశిలో సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో రవి యొక్క సంచారం ఉంటుంది. ఆ తరువాత మనకి కన్యా రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే ఈ రవి గ్రహం యొక్క ప్రభావము మనకి రెండు రకాలుగా ఈ ఈ యొక్క మాసంలో ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక కుజుడు కూడా మనకి మిథున రాశిలో సెప్టెంబర్ 17 వరకు దాదాపుగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత కుజుడు మనకు కర్కటక రాశిలోకి సంచారం అనేది జరుగుతుంది. ఇక మనకి బుధ గ్రహము దాదాపుగా కన్యా రాశిలోనే ఈ మాసంలో సంచారం అనేది ఎక్కువగా ఉంది. శని మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం చూద్దాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. గురుగ్రహం యొక్క సంచారము ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. శుక్రుడు కూడా చాలా చక్కగా 12వ స్థానంలో అనుకూలంగా ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా అనుకూలంగా ఉన్నాడు. రవి 16వ తేదీ వరకు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి. అదేవిధంగా 16 అంటే 16, 17 కూడా చక్కగా 10, 11వ స్థానంలో రవి ఉన్నాడు. రవి గ్రహం కూడా వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తము అనుకూలంగా ఉంది. ఈ మూడు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి అనుకూలత మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది, ధనలాభం ఉంది, చక్కగా విద్య సంబంధించినటువంటి అవకాశాలు బాగా వస్తాయి. అంటే ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ లో ఉన్న వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మనకి ఉన్నత విద్య చదువుతున్న వారికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. లక్కు అనేది మనకు ఈ రాశి వారికి ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో కలిసి వస్తుంది. ఇక శుక్రుడు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. భార్య భర్తల మధ్య అనుకూలత అనేది చక్కగా ఉంటుంది. కాబట్టి మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఈ మాసంలో మనకు వృశ్చిక రాశి వారికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు వచ్చే ఇవి కూడా ఉంటాయి. అంటే ఒకవేళ మీరు వెయిట్ చేస్తున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి పాజిటివ్ న్యూస్ అనేవి మీకు వచ్చే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. రవి దశమ స్థానంలోను లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. దశమ స్థానంలో రవి దిగ్బలిగా ఉంటాడు కాబట్టి కెరీర్ కు సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. రవి మనకి 10th లార్డ్ కూడా, అంటే ఈ వృశ్చిక రాశి వారికి కెరీర్ కు సంబంధించినటువంటి గ్రహం కూడా రవి కాబట్టి ఆయన దశమ స్థానంలోను లాభస్థానంలోను సంచారం చేస్తున్నాడు కాబట్టి కెరీర్ కు సంబంధించినటువంటి విషయాల్లో ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇవి స్థూలంగా మనకు పాజిటివ్ ఫలితాలు. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఫలితాలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం విషయంలో మనకి శని 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది. ఆకస్మికంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెడీగా ఉన్నట్టయితే ఆ ఫలితాల నుంచి కూడా, ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి కూడా మీరు అధిగమించగలుగుతారు. పరిహారాలు చేసుకోండి. పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో పొందగలుగుతారు. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు చెడు ఫలితాలు తొలగిపోయి చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి ప్రతి రాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా లేవో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు మనం చూద్దాము. ఈ పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మీకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, అంటే చెడు ఫలితాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వారికి శుక్రుడు, సూర్యుడు అంటే రవి, కుజుడు, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి వీరు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి తెల్లని పూలు గనక సమర్పించినట్టయితే
వీరికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా మీరు ఏదైనా పూజ చేసినా లేదా శనీశ్వరుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి గురుగ్రహం అంతగా అనుకూలంగా లేదు. అష్టమ స్థానంలో సంచారం అనేది ఉంది. శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు, రాహుకేతులు ఈ గ్రహాల యొక్క గోచార రీత్యా సంచారము ఈ వృషభ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి వీరు ముఖ్యంగా సూర్యునికి అంటే ఆదిత్య హృదయం పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి మంగళవారం హనుమంతుణ్ణి ఆరాధించినా కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. చెడు ఫలితాలు దూరం అవుతాయి. ఇంకా మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి దాదాపుగా చక్కగా ఉందనే చెప్పాలి. రవి, కుజుడు, శని, రాహువులు ఈ 4 గ్రహాలు ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే వీరికి ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజునికి అదేవిధంగా శనికి కూడా మనకి ఈ పరిహారము అనేది పనిచేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ మంగళవారం హనుమంతుని ఆరాధించండి. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి గురువు, రవి, కుజుడు, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు దాదాపుగా అనుకూలంగా లేవు గోచారరీత్యా. కాబట్టి వీరు ముఖ్యంగా మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వీరు మీకు బుధుడు అంటే విష్ణు సహస్రనామాలు కూడా పఠించినట్టయితే ప్రతి బుధవారం చక్కటి ఫలితాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి గురువు, రవి, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచారరీత్యా. కాబట్టి వీరు కూడా బుధవారం విష్ణు సహస్రనామాలు పఠించండి లేదా వినండి. తద్వారా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి కలుగుతాయి. ఇక శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశి వారికి సింహరాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక కర్కటక రాశి వారి కనుక పరిహారాలు చూసినట్టయితే వీరికి రవి, కుజ, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ కన్యా రాశి వారికి కలుగుతాయి. ఇక తులారాశి వారికి పరిహారం కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే వీరికి గురుగ్రహము, శుక్రగ్రహము, రవి, కుజ, రాహువులు గోచార రీత్యా అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరికి మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము హనుమంతుని ఆరాధించినా కూడా ఈ రాశి వారికి తులారాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా ఏదైనా పరిహారం చేసుకున్నా కూడా మీకు ఇష్టదైవాన్ని అనుసారంగా ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ తులారాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలు చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. బుధవారం కూడా విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. తద్వారా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి గురువు, రవి, కుజ, శని, కేతువులు ముఖ్యంగా ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి గణపతిని ఆరాధించండి. ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు మనకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి గురు, శుక్ర, రవి, బుధ, కుజ, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచారితే. కాబట్టి గణపతిని ఆరాధించిన, మంగళవారం హనుమంతుని ఆరాధించినా కూడా ఈ రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చూసినట్టయితే మంగళవారం హనుమంతునికి చక్కటి పరిహారంగా ఉంటుంది. మంగళవారం హనుమంతుని ఆరాధించండి. బుధవారము విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీన రాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచార రీత్యా. కాబట్టి వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. మీనరాశి వారు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా గణపతిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు ఈ మీనరాశి వారికి ఈ యొక్క మాసంలో మనకి కలుగుతాయి. కాబట్టి ఇవి స్థూలంగా
12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. ఈ పరిహారాలు మీరు పాటించినట్టయితే మీకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ రాశి వారైనా సరే మనకు చక్కటి ఫలితాలు మనకు కలగాలి ఈ మాసంలో అన్నట్టయితే ప్రతిరోజు అంటే ముఖ్యంగా మనకు రవివారం అంటే ఆదివారం చూసుకున్నట్టయితే మీరు సూర్యునికి ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం రోజు హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే కుజునికి సంబంధించినటువంటి ప్రతికూల ఫలితాలు మీకు తొలగిపోతాయి. ఇక బుధవారం విష్ణు సహస్రనామాలు కనుక పఠించినట్టయితే బుధునికి సంబంధించినటువంటి ఫలితాలు అంటే బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు మీకు కలుగుతాయి. అంటే బుధునికి సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి చక్కగా ఉంటుంది. బుధునికి సంబంధించిన పరిహారంగా మనం చెప్పవచ్చు. గురువారము ముఖ్యంగా మీరు చూసినట్టయితే దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి. శనివారము నల్లని నువ్వులు దానం చేయండి లేదా హనుమంతుని ఆరాధించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా చూసినట్టయితే ఇక గణపతిని ఆరాధించినట్టయితే కేతుకు సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా ఏ రాశి వారైనా చేసుకోవచ్చు. ఏ రాశి వారికైనా కూడా ఈ రోజు వారిగా గనక మీరు పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక పూజ చేసుకున్నా కూడా ఒక రోజు అంటే సోమవారమో లేకపోతే మంగళవారమో లేకపోతే మీకు ఇష్టదైవము బుధవారమో ఏ రోజైనా సరే ఇది కనుక చేసుకున్నట్టయితే మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.